అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్యులు మొట్టమొదటిసారి గోదావరికానికి వచ్చిన ఈ మట్టిలో పుట్టిన ఇక్కడికి మంత్రిగా వచ్చిన చాలా సంతోషంగా అని మాట్లాడుతూ మంత్రి పదవిలో ఉండి ఆ గోదావరికని యొక్క గతంలో ఉన్నటువంటి స్వరూపం గురించి ఆలోచించే వారు మాట్లాడితే బాగుండేది. లక్ష్మణ్ కుమార్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి అయినరు. కానీ పాపం ఆయనకు ఎద్దు లేదు, వ్యవసాయం లేదు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు మరణాంతరం అసలు కాంగ్రెస్ పార్టీలో రైతు అనేటోడు, రైతుల గురించి ఆలోచించే వాళ్ళు, రైతు అంటే ఏంటి, వ్యవసాయం అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేదనటానికి సాక్ష్యంగా ఇవాళ ఎస్ఆర్ఎస్పి మీదు నుండి ఎస్ఆర్ఎస్పి కింది వరకు మనం చూస్తే స్పష్టంగా కనబడతా ఉన్నది. వీళ్ళకు వ్యవసాయం పట్ల, నీళ్ళ పట్ల కనీసం అవగాహన లేదంతానికి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడినా మంతనికి, పెద్దపల్లికి నీటి అలొకేషన్ లేదని మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికీ అలొకేషన్లు ఉండాల్సిన అవసరం లేదు. అలొకేషన్లు ఎక్కడ ఉండాలి, ఏ పరిస్థితిలో ఉండాలనేది దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మాకు నీళ్ళు అలొకేషన్ లేకపోయినా ఆ బ్యారేజ్లను మేము చెక్ డ్యాముల లాగానన్నా వాడుకుంటాం, దానికోసమైనా మీరు దాన్ని పునరుద్ధరించండి అని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను జ్ఞానం కలిగించే విధంగా కన్నెపల్లిని సందర్శించడం జరిగింది. మానేరు మీద కూడా మేము చెక్ డ్యాములు కట్టినాం. మంతిలో నేను బొక్కలవాగు పైన ఒకటి చెక్ డ్యామ్ కట్టిన. చెక్ డ్యాములు అంటేనే, బ్యారేజీలు అంటేనే అక్కడ నీళ్ళు ఇవ్వాలనేది అవసరం లేదు. కనుక ముందుగా ఏదైతే కుంగిపోయిందో ఆ కుంగిపోయిన దాన్ని పునరుద్ధరించే ఆలోచన చేయనటువంటి ఈ దద్దమ్మలు ముందుగా ఈ సమాజానికి జవాబు చెప్పాలి. లక్ష్మణ్ కుమార్ గారు మా గురువు, మా దైవం అని ఈయనకన్నా జూనియర్ను పట్టుకొని, దుద్దిల్ల శ్రీధర్ను పట్టుకొని మా నాయకుడు అంటున్నాడు. అసలు ఈయన ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఈయన పోటీ చేసినప్పుడు ఆయన రాజకీయాలలోకి రాలే. ఈయన 99లో పోటీ చేసినప్పుడు, నేను అనుకుంటా 99లో గోదావరికనిలో పోటీ చేసినప్పుడు దుద్దిల్ల శ్రీధర్ రాజకీయాలకు రాలే. ఆయనను పట్టుకొని మా గురువు లేకపోతే మా నాయకుడు అంటున్నాడు. నిజంగా సిగ్గుపడాలి. కనుక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే సస్యశ్యామలం అయిపోయింది ప్రాంతం అంతా. గోదావరికని పేరు ఎట్లా వచ్చిందో, గోదావరి నది తీరంలో ఉన్నటువంటి అడ్డగుంటపల్లికి నామకరణం గోదావరికని అనే పేరు రావడానికి కారణం ఆ గోదావరి వర్ధిల్లుతుండేది. ఇవాళ ఆగస్టులో, జూన్, జూలై, ఆగస్టులో చాలా గొప్పగా ఒడ్లపాలెం నీళ్లు పోయేది. అక్కడ ఒక మంచి వాతావరణం ఉండేది. ఇవాళ ఎడారిలాగా మారిపోయింది. ఎడారిలాగా మారిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనేది వీళ్ళు గమనించకపోవడం, రేవంత్ రెడ్డి గారికి వత్తాసు పలకడం, అడుగులోకి మడుగులొత్తడం, ఆయనను ఏ విధంగా వీళ్ళు రక్షిస్తూ ఉన్నారో ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. కనుక మీకు నారేస్తేనో, ఏమైనా పత్తి వేస్తేనో, మిర్చి వేస్తేనో రైతుల కష్టాలు తెలిసేది. మీరు ధర్మపురికి వెళ్ళినప్పటి నుంచి మీకు సమస్యలు తెలియదు. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. తదనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ మట్టిలో కలిసిపోయిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నీటి సమస్య లేకుండా, కరెంటు సమస్య లేకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన చేసింది. కనుక మీకు ఆ నీళ్ళంటే ఏందో తెలియదు పాపం. కనుక ఇప్పటికైనా మీరు ఆ పోలీస్ పహారాన్ని పక్కకు పెట్టి అసలు గోదావరి ప్రాంతం మీద ఒక్కొక్కసారి పర్యటన చేయండి, పాదయాత్ర చేయండి. మీరు పదవుల కోసం పాదయాత్రలు చేసిరు కదా, పెద్ద పెద్ద ఆందోళనలు చేసిరు కదా. ఇవాళ పదవులు వచ్చిన తర్వాత ఎందుకు గోదావరిని సందర్శించారు? మీరు ఎందుకు మానేరులను సందర్శించరు? ఎందుకు చెరువులను సందర్శించరు? మీ ప్రాంతంలో ఉన్నటువంటి మేడారం రిజర్వాయర్ ఉంది కదా, దాన్ని సందర్శించండి లక్ష్మణ్ కుమార్ గారు. మీరు అలొకేషన్ లేదు, లేకపోతే మీరు ఏం చేసిండ్రు, రేషన్ కార్డు ఇవ్వాలని వీళ్ళే సృష్టించినట్టు, తెల్ల బియ్యం అదేంది సన్న బియ్యం వీళ్ళే ఇచ్చిన, ఇప్పుడు ఇంతవరకు లేనట్టు, అసలు మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, దాంట్లో ఎన్ని అమలవుతున్నాయో మీరు ఆలోచిస్తున్నారా? ఆ రేషన్ కార్డు, ఆ సన్న బియ్యం ఆయన మాట్లాడిన 10 నిమిషాలలో దాన్నే 9 నిమిషాలు చెప్పిండు ఆయన. అసలు 4 కిలోలు సీలింగ్ ఉన్నటువంటి బియ్యాన్ని 6 కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం సీలింగ్ ఎత్తేసింది కేసీఆర్ గారు కదా. రేషన్ కార్డులు లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది మీకు తెలియదు. మీకు
మేము మీలాగా ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి పెద్ద టెంట్లు వేసి మీటింగులు పెట్టి దాని పెద్ద గగ్గోలు పెట్టలేదు. అది రొటీన్గా జరిగిపోయిన రేషన్ కార్డులు అన్నిటి. రేషన్ కార్డుల కోసం పెద్ద కార్యక్రమం, ఎంపీ ఎలక్షన్లప్పుడు ఇల్లు కాగితం ఇచ్చి అవి ఇప్పటివరకు మళ్ళీ ఇంకా ఇప్పటివరకు ఆ ఇళ్లను జాసే లేదు. 5 లక్షల రూపాయలు 3,50,000 రూపాయలు సుతారి ఖర్చు అవుతుందా బాబు? మీరు ఇచ్చే పైసలలో 3,50,000 రూపాయలు సుతారి ఖర్చు అవుతుంది. మీరు ఇచ్చినటువంటి ఇండ్లు ఎన్ని కట్టబడుతున్నాయి, ఎన్ని ఆగిపోయి ఉన్నాయి, ఎన్నింటికి ఎంత బిల్లులు వచ్చినాయో మీరు ఊర్లలో కూర్చొని చెప్పగలుగుతారా? మీరు 6 కిలోలు ఈ చేతి ఇచ్చిండు ఆ చేత తీసుకున్నాడు అంటున్నారు. అసలు మీరు ఒక్కసారి రైతు బంధు ఇచ్చి ఇంత గొప్పలు చెప్తే మేము 70,000 కోట్లు 80,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం రైతు బంధు. 11 సార్లు ఇచ్చినాం. 11 సార్ల జ్ఞానం ఉండి మాట్లాడుతురా మీరు? అసలు ఆలోచన ఉందా మీకేమన్నా? 11 సార్లు ఇచ్చింది బీఆర్ఎస్ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ తర్వాత ఈ చేయనిచ్చి ఈ చేయి తీసుకున్నాడంట. నువ్వు వస్తావు ఊర్లకు? ఆ రోజు 5-6 కిలోలు మీరు అన్నారు కదా, ఇవాళ 10 కిలోల కన్నా ఏదైనా మిల్లులో తక్కువ కట్ అయితే చలో మేము ముక్కు నేలకు రాస్తాం. మీరు కాంగ్రెస్ పార్టీలు వస్తారా? ఏ ఊరికన్నా పోదాం. 10 కిలోల కన్నా తక్కువ ఎక్కడైనా కట్ అయితే దాన్ని గొప్పగా చెప్తున్నారు వీళ్ళు. అసలు వీళ్ళు నిజంగా ఇవాళ పదవి వచ్చిన తర్వాత ఇంత చేంజ్ అవుతారు అనేది ఎవ్వరు కూడా ఊహించలేదు. అరే పాపం వీళ్ళు ఏదో బాగా మాట్లాడుతుర్రు, 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చినాం కదా అని వీళ్ళని నమ్మిస్తే నట్టేట ముంచి ఇంకా దాని మీదకి వెళ్ళి ఇచ్చిన సొల్లు ఓటో రెండో ఇచ్చిన పథకాలను 10 సార్లు చెప్తున్నారు. 100 ఇచ్చినవే బాబు, మేము 100 లెక్క పెడితే పొద్దున్న నుంచి మొదలు పెడితే సాయంత్రం అయితే టైమే సరిపోదు. మేము ఇచ్చినవి, మేము చేసిన కార్యక్రమాలు నవ్వుకుంటున్నారు మీ మాటలను చూసి. ఇంకా కూడా మీకు సిగ్గు రాకపోతే ఎట్లా? కన్నెపల్లి కాడ నీళ్లు వృధాగా పోతున్నాయి, సముద్రం పాలైపోతున్నాయి. దీన్ని ఎత్తిపోయి రక్షించండి. ఇవాళ కన్నెపల్లి మీ ఘోష్ కమిషన్ ఏదైతుందో, మీ ఘోష్ కమిషన్కి జవాబు చెప్పడానికి కన్నెపల్లిలో మేడిగడ్డల సిద్ధంగా ఉన్న రైతులు. ఏమైందిరా నాయన చూపిస్తాం రా అని. ఒక పిల్లర్ కుంగిపోయిన దానికి ఇంత రాద్ధాంతం చేసి దాన్ని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని దోషిగా చూపించి ఇదేనా పొద్దున దాకా మీరు? 20 నెలలు అయింది. ఏమైనా ఒక్క పని చేసినరా మీరు? రేషన్ కార్డు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం, ఇంకేం చెప్తారు, సన్న బియ్యం ఇచ్చినాం. మీ ముఖాలకు మీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? మీరు ఆలోచించండి ఇప్పటికైనా. కనుక మీరు దాడులు చేసుడు, పోలీసులను పట్టుకొని ఆహారాన్ని పెట్టుకొని మేము ఏది పడితే అది మాట్లాడతాం. ఒక్క 9,000 కోట్లు ఇచ్చి దాన్ని గొప్పలు చెప్తుంది. 80,000 కోట్ల చిల్లర ఇచ్చిండు కేసీఆర్ గారు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిండ్రు, 2 సార్లు రైతు రుణమాఫీ చేసిండు కేసీఆర్ గారు. మీకు ఆలోచన లేదు. కనుక ఇప్పటికైనా ఏదైతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మొదటిసారిగా మంత్రిగా వచ్చి కొంచెం ఆ ప్రాంతంలో ఏం చేస్తామో చెప్పాలి. సింగరేణి బిడ్డగా పుట్టినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు రామగుండానికి పెద్దపల్లి జిల్లా బిడ్డ ఉండి పెద్దపల్లి జిల్లాకి ఏం చేస్తాడో చెప్పాలి. నీళ్ళు ఇయ్యలే మీరు, మేము ఏమిచ్చినావు నువ్వు చూపిస్తావా? మా గుండారం రిజర్వాయర్ చూపిస్తావా? మీ మేడారం రిజర్వాయర్ చూపిస్తావా నీళ్ళు? ఇవాళ మేడిగడ్డను వాడి ఉంటే నీ మేడారం రిజర్వాయర్లో నీళ్ళు ఉండకపోనా? ఆలోచించండి మీరు. మేము చెప్పింది అరకొర వర్షం వచ్చింది, ఆ వర్షాలను చూసుకొని రైతులు నాట్లు వేసుకున్నారు. మొదటిసారి నార్లు ఎండిపోయినాయి, రెండోసారి మళ్ళీ నారాలుకొని మళ్ళీ నాట్లు వేసుకున్నారు. అవైనా ప్రమాదంలో పడకముందు రక్షించండి అని చెప్పి మేము మీ దృష్టికి తీసుకొచ్చినాం. మేము కన్నెపల్లి ఏదో రాజకీయం కోసం పోలే, నిజంగా వృధా పోతున్నాయి, బతికించండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మేము పోయినాం. కనుక దాని మీద దృష్టి పెట్టకుండా పిచ్చి మాటలు మాట్లాడి సమయాన్ని వృధా చేయకండి. ఖచ్చితంగా 10 రోజుల్లో ఒకవేళ వర్షం పడకపోతే మీరు ఊళ్ళలో తిరగలేరు. పడాలని మేము మొక్కుతున్నాం దేవునికి. ఒకవేళ పడకపోతే శిక్ష మీకు ప్రజలే వేస్తారు, రైతులు వేస్తారు. 1000 పెట్టుబడి పెట్టిరు, ఇప్పటికే 1000 రూపాయల పెట్టుబడి పెట్టిరు. కనుక ఆలోచించండి, డిమాండ్ చేస్తున్నాం. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పటికే సమయం వృధా అయింది. ఆలోచించండి. మీరు మా మీద దాడి చేసి మా మీద మాట్లాడే కన్నా నీళ్ళు ఇవ్వడానికి కోసం, బ్యారేజ్ను పునరుద్ధరించడానికి కోసం మీరు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తేంటని ఈ జిల్లా బిడ్డగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఓట్లేసిండ్రు. దానికోసం మీరు ఆలోచించమని డిమాండ్ చేస్తూ ఉన్నాను.